హాయ్ గైస్, తిరుపతి తొక్కిసలాటపై మీడియాలో రకరకాల వార్తలు వింటున్నాం. 6గురు చనిపోయారని, పలువురికి తీవ్ర గాయాలయ్యాయని, పోలీసుల బాధ్యతారాహిత్యం కొట్టొచ్చినట్టు కనిపిస్తుందని, టీటీడీ బోర్డు కనీస జాగ్రత్తలు కూడా తీసుకోలేదని, భక్తులు కూడా విచక్షణారహితంగా వైకుంఠ ద్వారం ఎంట్రీ టోకెన్స్ కోసం విరుచుకుపడ్డారని, ఈ తొక్కిసలాటని ప్రతిపక్షం రాజకీయం చేస్తుందని, అధికార పక్షం అన్ని రకాలుగా విఫలమైందని ఎవరి వాదన వారు వినిపిస్తున్నారు. కానీ ఇలాంటివి జరగకుండా ఉండాలంటే మనం 3 విషయాలు బుర్రకెక్కించుకోవాలి. 1. దేవుడు గుళ్ళోనే కాదు మన ఇంట్లో మనలో కూడా ఉన్నాడు అని మనం బలంగా నమ్మాలి. 2. వైకుంఠ ఏకాదశి రోజు ఉత్తర ద్వారం నుండి వెళ్లి దేవుణ్ణి దర్శనం చేసుకుంటే పుణ్యం వస్తుందనే నమ్మకాన్ని హైందవ ధర్మాన్ని ఆచరించే నేను ప్రశ్నించను గాని దాని తాలూకు సాధ్యాసాధ్యాలు మనమే సామరస్యపూర్వకంగా ఆలోచించుకోవాలి. 3. పోయిన ప్రాణం తిరిగి రాదు అనేది జగమెరిగిన సత్యం. కానీ మనం తెలిసి కూడా ఇంత నిర్లక్ష్యంగా ఉండడం, ఇంత లెక్క లేకుండా ప్రవర్తించడం ఏ రకంగానూ ఆమోదయోగ్యం కాదని మనం తెలుసుకోవాలి. హైందవ ధర్మంలో భక్తికైనా ముక్తికైనా భగవద్ దర్శనం కాదు, భగవద్గుణమైన సత్వగుణమే ప్రామాణికం. ఆ సత్వగుణాన్ని మనం అలవర్చుకుంటే ఈ తోపులాటలు తొక్కిసలాటలే కాదు, భవిష్యత్తులో ఏ అఘాయిత్యాలు జరగవు. ఎవరు మన ధర్మాన్ని వేలెత్తి చూపించరు. ప్రభుత్వానికి కూడా 3 సూచనలు. 1. టీటీడీలోనే కాదు అన్ని దేవాలయాల్లో వీఐపీ ట్రీట్మెంట్ని పర్మనెంట్గా బ్యాన్ చేయాలి. 2. ఏదైనా తప్పు జరిగితే దానికి బాధ్యులైన అధికారుల మీద భవిష్యత్తులో ఇలాంటి ప్రమాదాలు జరగకుండా అన్ని రకమైన శాఖాపరమైన మరియు చట్టపరమైన చర్యలు తీసుకోవాలి. 3. క్షమించండి అని అడిగితే పోయిన ప్రాణం తిరిగిరాదు అని తెలుసుకుని మీ పనితీరు మెరుగుపరుచుకోవాలి.